నాయకత్వం సీనన్న గారి నాయకత్వం సీనన్న గారి నాయకత్వం జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం పెద్ద కంజర్లో ఉన్నాం. 16వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రమీళ జంగయ్య గారు బరిలో ఉన్నారు. తన గెలుపు ఖాయమైపోయింది అని చెప్పి ఆవిడ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడి ప్రజలకు ఆవిడ ఏం చేయబోతూ ఉన్నారు, ఏం హామీలు ఇస్తున్నారు అనేది ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రమీళ గారు ఉన్నారు. అమ్మ, ముందుగా నమస్తే. చాలా చక్కగా హుషారుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంటింటికి వెళ్ళి. ఏం చెప్తా ఉన్నారు జనాలు? వాళ్ళు ఇష్టపూర్వకంగా మన్ను కోరుకున్నారు. నువ్వు ముందుకెళ్తే మేము వస్తాం మీ వెనకాల ఏడుకన్నా అని చెప్తున్నారు. దానికోసం మేము బయలుదేరవలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మనకు టికెట్ ఇచ్చారు. ఇంకోటమ్మా, మహిళలకి చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి కుట్టు మిషన్లు కానివ్వండి, ఇట్లాంటి ఉపాధి కల్పించే శిక్షణ తరగతులు కూడా మీరు తలుచుకుంటే ఇప్పించే పరిస్థితులు ఉంటాయి మీరు గెలిచిన తర్వాత. అవేమన్నా ప్లాన్ చేసుకోబోతూ ఉన్నారా? చేస్తాం. ఇప్పుడు స్కూల్లో బడిలో కూడా బుక్స్లు బ్యాగులు కానీ అవి చేస్తాను. ఇప్పుడు మహిళలను కూడా కొంతమందికి కుట్టు మిషన్లు ఇచ్చాను ఇంతకుముందు. ఇప్పుడు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ప్లాట్లు లేక అది లేక గరీబ్గా ఇబ్బంది పడుతున్నారు మా ఊళ్ళో. దానికోసం నేను బయలుదేరవలసి వచ్చింది. పాటు జంగయ్య గారు ఉన్నారు, సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ. మీరు అనుభవం ఏమన్నా పని చేయబోతూ ఉందా? ఇప్పుడు మీకే అవకాశం దొరికింది, మీ భార్య కౌన్సిలర్ కాబోతూ ఉన్నారా? కంపల్సరీ అవుతున్నాం, పెద్ద మెజార్టీతో గెలుస్తున్నాం. అదేవిధంగా మనం గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు సేవలు చేసిన అవే ఉన్నాయి. మళ్ళా మన ఎంపీటీసీ అయిపోయినాక కూడా సేవలు చేస్తూ ఉన్నాం. ఏం సేవలు అంటే ఇప్పుడు గరీబులకు కుట్టు మిషన్లు ఇవ్వటం, పెళ్ళిళ్ళకు సాయం చేయటం, సావులకు సాయం చేయటం, కరోనాలో బియ్యం ఇవ్వటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ముందుగల్లా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఇప్పుడు ఎన్నున్నాయో. ప్రజలకు ఇల్లులు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ భూములు గుంజుకున్నది. ఆ భూములు మళ్ళీ తిరిగి కూడా మేము ఇప్పేందుకు కూడా శక్తి మా దగ్గర. అండ్ బీఫామ్ విషయంలో చాలామంది నాయకులు పోటీ పడ్డారు. ఎందుకంటే పెద్ద కంజర్ల నుంచి చిన్న కంజర్ల నుంచి ఈ ప్రాంతం నుంచి కౌన్సిలర్ అవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. కొన్ని అడ్డంకుల తరువాత మీకు బీఫామ్ వచ్చింది, మీరు బీఫామ్ అందుకున్నారు. పార్టీ కూడా గెలుపు గుర్రాలకే ఇస్తుంది కాబట్టి ఆ కోవలోనే మీరు చెందుతారు. ఏం చెప్పదలుచుకున్నారు మీ అధిష్టానానికి? తప్పకుండా నీలమ్మదన్న అదేవిధంగా కాటసిన్న చేసిన దానికి వాళ్ళకు నెట్టుగా వాళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా ఎవరు చెప్పినా వినకుండా నాకు టికెట్ నన్ను గుర్తించి నాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకు తప్పకుండా నేను గిఫ్ట్గా గెలిచి వాళ్ళ దగ్గరికి వెళ్తాను. గెలుస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు మా గెలుపు ఖాయమని చెప్పి. బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. అన్ని పార్టీల వాళ్ళు వస్తూ ఉన్నారు కదా. ఎట్లా గెలవబోతూ ఉన్నారు ప్రమీళ జంగయ్య గారు? అన్న, వాళ్ళు ముందుగాల చేసింది మీకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. గతంలో 10 ఏళ్ళు చేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రో ప్రజల ముందుకు రావాలి. మేము ఏం చేసి చెప్తాం. 2 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ మాఫ్ చేసింది, ఫ్రీ బస్ ఇచ్చింది, ఇంటింటికి కరెంట్ ఫ్రీ ఇచ్చింది. ఇది ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం కట్టి మనం గెలిపిస్తాను. పెద్ద కంజర్లు అంటే భూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. పాపం చాలామంది పేద బిడ్డలు ఉన్నారు మీ వార్డులో కూడా. వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు రావాల్సిన అవసరం ఉంది. గతంలో భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా పరిహారం అందాల్సిన అవసరం ఉంది. మీ మేనిఫెస్టోలో కూడా ఫస్ట్ పాయింట్ మీరు అదే పెట్టాం సార్. ఇంకొకటి అన్న, భూములు కోల్పోయిన వారికి డబ్బులు అందలేదు. ఆ డబ్బులు ఇప్పించడానికి ప్లాన్ చేస్తాం. తప్పకుండా ఇళ్ళ పట్టాలు 72 గజాలు కానీ సీఎంతో మాట్లాడి, నీలమ్మదన్న కాటసిన్న మనం దామోదర్ అన్నతో మాట్లాడి, పెద్ద మనుషులతో మాట్లాడి తప్పకుండా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళతో పోయి వాళ్ళకి ఇంటింటికి తిరిగి ఎదాగా ఇప్పుడు తిరుగుతున్నామో అదే నైట్ కానీ పగలు కానీ అట్లా తిరిగి వాళ్ళకి సేవ చేస్తామని. ఇండ్లు కట్టిస్తాం, జాగాలు ఇప్పిస్తాం. మేమే 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాం. గవర్నమెంట్తో కొట్లాడి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి కూడా ఇప్పిస్తాం. సరే, మీరు ఒక బలమైన పార్టీ నుంచి ప్రచారం చేస్తుంటే మీ ప్రత్యర్థులు మాత్రం జంగయ్య వెనకాల ఎవరు లేరు, ఆయన ఇల్లు తిరుగుతున్నాడు అని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. మీ వెనక ఎవరు పని చేయట్లేదా? ఏం చెప్తారు? స్వచ్ఛందంగా వచ్చి జనాలు పనిచేస్తున్నారు. మాకు స్వచ్ఛందంగా మొదటి నుంచి ఉన్నాం కాబట్టి, పార్టీలో పడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వచ్చి ప్రజలు మాకు పనిచేస్తున్నారు. ఇప్పటివాళ్ళు పనికి మానోళ్ళు ఎంతోమంది చెప్తుంటారు. ముందుగా చెప్పలేడా, ఎవరో చేయకుండా సరే కానీ ఎన్నో మాటలు మాట్లాడతారు. వాళ్ళంతా పనికి మానోళ్ళు, పైసలకు ఆశపడిన వాళ్ళు. మనోళ్ళు జనాలు పైసలకు ఆశపడిన జనాలు కాదు. మనిషిని గుర్తించి మన ఎంబడి వస్తూ ఉన్నారు. పనికి మానోళ్ళ మాటలు మీరు పట్టొద్దు. అండ్ మంచి మేనిఫెస్టోనే పెట్టారు మీరు. ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తానంటున్నారు. అట్లానే
ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆడపిల్లకి మీ తరపున 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామంటున్నారు. అయ్యేవేనా ఇవన్నీ మీరు గెలిస్తే? కంపల్సరీ 5,000 11 రూపాయలు అక్కడ పెడతాము. పిల్లకు కూడా 10,000 రూపాయలు సాయం చేస్తాము. ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు ఇస్తాము. బట్టలు పెడతాం. మా ఇంటి బిడ్డ అనుకొని మేము బట్టలు పెట్టి కంపల్సరీ ముందుగానే చేస్తున్నాం. ఇప్పుడు చేయమా? ఇంకెవక చేస్తాం వాళ్ళకి సేవ. కరోనాలో బియ్యం ఇచ్చినాం. ఈ ఏమంటారు జూట మాటలు మాట్లాడేటోళ్ళు మాటలు పట్టకండి. ఎంతో వాళ్ళు ఎన్ని జూట మాటలు మాట్లాడినా మనం నిజాతిగా సావుకు అడ్డపోయి మనం కరోనాలో బియ్యం ఇచ్చినాం. అడగండి జనాల్ని. అండ్ ఇంకో పాయింట్ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి సిమెంట్ బస్తాలు అవసరమైతే నేను సాయం చేస్తానంటా ఉన్నారు. నిజంగా అది చిన్న సాయం ఏం కాదు వాస్తవానికి. సిమెంట్ ఇప్పించిన 50 అంటే 60 సంచుల సిమెంట్ ఇప్పించిన, రాడ్ ఇప్పించిన, ఇంటింటికి నిలబడి నేను ఏం బాబు ఏం కావాలి మీకు సాయం అంటే నాకు ఇటుక కావాలంటే ఇటుకలు ఇప్పించిన, ఇది కావాలంటే సిమెంట్ ఇప్పించిన. పదవిలో లేను. మీ పదవులు ఉన్న దొంగ మాటలు మాట్లాడి టీఆర్ఎస్ మీరు అటు వెళ్ళారు. కానీ పదవులు లేకుండా నేను ఇంటికాడ నిలబడి సావుకు సందాలకు అన్నిటికి నిలబడి నేను చేసిన. అందుకే ప్రజలు గుర్తించి నా ఎంబడి వస్తాను. సో ఆల్రెడీ మీరు చేసినవే ఇందులో మళ్ళీ చేస్తానని చెప్పి పాయింట్లుగా పెట్టారు. ఇంతకు ముందే చేశారు ఏ పదవి లేనప్పుడు. ఏం పదవి లేనప్పుడే చేసినాం, మళ్ళీ చేస్తాం. డబల్గా ఇప్పుడు ఇల్లు కంపల్సరీ ఇల్లు ఇప్పించి మళ్ళీ 5 లక్షల రూపాయలు సాయం చేసుకు నా సొంత సాయం కూడా చేస్తాను. నా సొంత సాయం కూడా చేస్తానని చెప్తున్నా. చాలామంది పిల్లలు మీ ప్రచారంలో కనపడుతూ ఉన్నారు, యువకులు. మీరు ఒక మంచి పాయింట్ని ఇందులో పొందుపరిచారు. ఒక గ్రంథాలయం అవసరం ఉంది, దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి. గ్రంథాలయం కట్టిస్తాము, మినీ ఫంక్షన్ హాల్ కట్టిస్తాను. అదేవిధంగా మశానం లేదు, మశానం లేదు. ఇక్కడ ఎన్నికలంటే పెద్ద కంజర్ల చిన్న కంజర్లలో భూముల ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఖర్చుకి ఏమాత్రం వెనకాడట్లేదు పార్టీల అభ్యర్థులు అని చెప్పి చెప్తా ఉన్నారు. సిద్ధం చేసుకున్నారా మరి మీరు కూడా? మాకు డబ్బు అవసరం లేదుగా, మేము గరీబ్ వాళ్ళం, మాకు డబ్బు అవసరం లేదు. ఇంటింటికి పోయి దండం పెట్టుకుంటున్నాం. అమ్మ మీకు ముందుగా చేసిన సేవలు ఉన్నాయి కదా, ఆ సేవలతో పోతామంటే నువ్వు గెలిచినాక పనులు చేస్తామని చెప్పి ప్రజలే మా దగ్గరకు వచ్చి దాన్ని నిలబెట్టినారు. ప్రజలే మా దగ్గరకు వచ్చి నిలబడమని చెప్తే మేము నిలబడ్డాం. అంతే, మా సొంతంగా మేము పోలే. అది కాంగ్రెస్ పార్టీ గుర్తించి వాళ్ళు పిలిపించినందుకు మేము పోయినాం. పని మేము చేసుకుంటాం తప్పకుండా. ఇంతమంది మహిళలు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ప్రచారంలో బిజీగా తిరుగుతున్నట్టున్నారు. భోజనాలు చేశారా లేదా? చేయించారా జంగయ్య గారు? ఎట్లా ఉంది ప్రచారం? ఇట్లా 10 గెలిచాడు మంచిగా. మా జంగన్న మా ఊర్లో రోడ్లు సిసి రోడ్లు కూడా ఏం లేకుండే సిసి రోడ్లు అన్నీ వేయించిండు. డ్రైనేజీ పైపులు కూడా వేయించిండు ఇంటింటికి. ఇక్కడ మాకు అస్సలు నడవాలంటే మా గలీలో చాలా ఇబ్బంది ఉంటుండే. వర్షాలు వస్తాయి, వర్షాల కాలము వచ్చిందంటే చాలా మా ఎస్సీ బస్తీకి రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుండే. మొత్తము బస్ స్టాప్ కాడికి వెళ్ళి మా గల్లీ అక్కడ తూర్పులవాడ నుంచి అక్కడ నుంచి అంతా సీసీ రోడ్లు వేయించాడు. మళ్ళీ ఇల్లమ్మ గుడి కూడా కట్టించిండు. మాకు చర్చికి కూడా సాయం చేసిండు. ఇప్పుడు కూడా ప్రేమిలక్క నిలబడ్డది కాబట్టి మాకు ప్రేమిలక్క సాయం చేసింది. ఇప్పుడు కూడా మేము ప్రేమిలక్కను గెలిపించుకోవాలని మాకు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా ప్రేమికులక్కను అందరము ఇంటింటికి పెద్ద మనసు చేసుకొని ప్రేమిలక్కను గెలిపించుకోవాలని కోరుతున్నా. లేని వాళ్ళకు సిమెంట్ ఇచ్చాడు, రాడ్స్ ఇచ్చిండు, గ్యాస్ బుడ్లు ఇచ్చిండు, మళ్ళీ బియ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు సార్. ఇచ్చాడు చేశాడు. లేని వాళ్ళకు కూడా తెచ్చి ఇచ్చాడు, పిలిపించి ఇచ్చాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం అడిగితే ఇచ్చాడు. లేని వాళ్ళకి 5,000 ఇచ్చాడు. బండి కోల్పోయిన వాళ్ళకి బండి ఇప్పించి చేశాడు సార్. ఆయనను గెలిపించారు సార్, ఇప్పించాడు సార్. ఇప్పించిన తర్వాత అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, అన్నీ చేశాడు. ఇల్లు కట్టుకుంటున్నాం అంటే రాడ్స్ ఇప్పించిండు, వీటికే ఇప్పించిండు, సిమెంట్ ఇప్పించిండు. లేని వాళ్ళకి డబ్బులు కావాలంటే 10,000 సహాయం చేసిండు. వికలాంగులకి 5,000 ఇచ్చిండు. అన్ని గుడి దగ్గర ఇచ్చిండు. అది పోచమ్మ గుడి చేస్తే అది శిఖరాలు ఇప్పించిండు, గంటలు కొనిచ్చిండు. ఆయన పదవిలో లేకున్నా ఇవన్నీ చేసిండు. ఇప్పుడు గెలిచిన తర్వాత చేయడానికి గ్యారంటీ ఏముంది? చేస్తాడు కదా. అందుకని మేము పట్టుదలతో ఆయన గెలిపించాలని అనుకుంటున్నాం సార్. ఏది కూడా లేదు. నేను వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది ఊరికి వచ్చి. నాది ఏది కూడా లేదు. నాకు ఒక ఇల్లు జాగ కూడా కొనిచ్చిండు. ఇల్లుకు నువ్వు కట్టుకుంటా అంటే నీకు హెల్ప్ చేస్తానని కూడా చెప్పిండు. మేము ఆయన గెలిపించుకోవాలని మేము సిద్ధంగా ఉన్నాం. మాకైనా డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం. మేము ప్రేమతో మేము గెలిపించుకోవాలని అనుకుంటున్నాం సార్. ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ బీదలకు ఎస్టీలకు కానీ 3 ఎకరాల ల్యాండ్ ఇస్తున్నాడు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 3 ఎకరాల ల్యాండ్ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ లేదు. పేద కుటుంబాలకు మాకు తెలివి వచ్చిన సంది 50 ఏళ్ళ వరకు వచ్చినాం. పొలాలు కొనిచ్చి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చిన్నగా ఉన్నాం.
మా నాయన మా అమ్మమ్మ ఉన్నారు. అప్పుడు పట్ట పొలాలు కొనిచ్చి రెండు రూములు 3 రూములు కట్టించి ఇళ్ళకి తోలిచ్చారు. మాకు మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అభిమానమే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాము. ప్రేమిల గారిని ఖచ్చితంగా గెలిపించి తీరుతాము. మాకు నమ్మకం ఉన్నది. ప్రతి దానికి కూడా, చెడ్డదానికి మంచిదానికి, ఓ సాగుకు సందానికి, ఒక కార్యానికి, ప్రతి దానికి కూడా సహాయపడ్డాడు. ఇల్లు కట్టుకుంటోళ్ళకు 30-40 సంచి సిమెంట్ ఇప్పించాడు, రాడ్ ఇప్పించాడు. పెళ్లి చేసుకున్న వాళ్ళకు 10,000 ఇచ్చాడు, పుస్తమెట్టలు ఇప్పించాడు. ఏమి లేనోడి కూడా ప్లాట్ల గురించి కూడా పోరాడుతూ ఉన్నాడు. మాకు ఒకటే అడుగుతున్నాను, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంత డేంజర్ చేసింది, చాలా మోసం చేసింది, నమ్మించింది, ఉన్న ల్యాండ్లే గుంజేస్తుంది. ప్రభుత్వం భూములు ఆల్రెడీ వాళ్ళే తీసేసుకున్నారు. దళితులను 3 ఎకరాలు ఇస్తున్నాడు, దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదు. బీద కుటుంబాలు ఎట్లా ఉన్న వాళ్ళని అట్టనే ఉంచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే మనం నమ్మినాము. మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాము. ప్రేమిల గారిని గెలిపిస్తాం. వీడియో జర్నలిస్ట్ కదీర్తో గోపికృష్ణ, న్యూస్ 16 పెద్ద కంజర్ల నుంచి.